దీప డెలివరీ ఇవ్వడానికి గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన గౌతమ్, "ఎవరు నువ్వు? ఎందుకు బయట నుండి తొంగి తొంగి చూస్తున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే, "నేను డెలివరీ ఇవ్వడానికి వచ్చాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "డెలివరీ ఇవ్వడానికి వస్తే నువ్వు కాలింగ్ బెల్ కొట్టాలి కదా! బయట నుండే అలా తొంగి చూస్తున్నావేంటి? సరే, ఆ డెలివరీ ఇచ్చేసి నువ్వు వెళ్ళు" అని చెప్పేసైతే రమ్య ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆమెకి ఇచ్చేసి, "అవి తీసుకో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. అక్కడ ఉన్న రమ్య అయితే చాలా బాధపడుతూ ఉండటం చూసి దీప మాత్రం, ఎందుకు ఈ అమ్మాయి ఇంత బాధపడుతుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అది చూసి, "నువ్వు డెలివరీ ఇచ్చేసావు కదా! మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు" అని చెప్పేసైతే దీపని పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం, "నాకు మోసం చెయ్యకు. ఇన్నాళ్ళు నన్ను వాడుకొని ఇప్పుడు కాదు అంటే ఎలా అవుతుంది? నా కడుపులో నీ నీ బిడ్డ కూడా పెరుగుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "ఏంటి? ఇప్పుడు బిడ్డ పెరుగుతుందని నన్ను నీకు పెళ్లి చేసుకోమంటావా ఏంటా? నీకు ముందే చెప్పాను కదా అన్ని విషయాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఈ అమ్మాయిని మోసం చేసినట్లుగా ఉన్నాడు వీడు" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా కోపంగా, "మర్యాదగా ఆ బిడ్డని కడుపులో నుండి తీయించేసుకో, లేదంటే నా సంగతి తెలుసు కదా నేనేం చేస్తానో" అని చెప్పేసైతే బెదిరిస్తూ ఉంటాడు. ఇంతలో దీప అక్కడికి వచ్చి, "ఏంటి మీ అమ్మాయిని వీడు మోసం చేశాడా? అయితే మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి. వాళ్ళే న్యాయమేదో చెప్తారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారా? కంప్లెయింట్ ఇస్తారా? ఇవ్వండి, ఇవ్వండి. నా సంగతేంటో మీకు ముందే తెలుసు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రమ్య వాళ్ళ అమ్మా, నాన్న మాత్రం, "అమ్మ, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. మేము ఏవో పాటులు పడి మేము ఏదో చేస్తాం కానీ నువ్వు జోక్యం చేసుకోకు. ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసైతే దీపకు అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం, "ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ అమ్మాయికి మోసం జరిగిన తర్వాత మీరు ఇలా వాడి కాళ్ళు, వేలు పట్టుకోవడం ఎందుకు? పోలీస్ స్టేషన్‌కి వెళ్తే వాళ్ళే చెప్తారు కదా!" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ, నాన్న మాత్రం, "మాది పేదరిక జీవితాలు. మేము ఏం చేసుకోవాలో మాకు తెలుసమ్మా. మీరు వెళ్ళిపోండి" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ